ఈరోజు మహాత్మా గాంధీ పుట్టినరోజు. తన యొక్క బేసిక్ 2 ప్రిన్సిపల్స్ మనకు తెలిసిన విషయమే. ముఖ్యంగా అహింస అనేది మాటతోటి, చేతితోటి, మనసుతోటి చేయొద్దని చెప్పినటువంటి, చెప్పి చూపి ఆచరించి చెప్పినటువంటి మహనీయుడు. మరొక ముఖ్య విషయం ఉంది గాంధీ ప్రిన్సిపల్స్లో, అది ప్రేమ, లా ఆఫ్ లవ్ అంటాడు. భూమికి గ్రావిటేషన్ ఫోర్స్ ఎట్లా ఉందో లా ఆఫ్ లవ్కు, అంటే లవ్కు అంతకంటే ఎక్కువ పవర్ ఉంది అని చెప్తాడు. మీరు లవ్ పట్టుకుని జీవితం గడపడం మొదలు పెడితే శత్రువునైనా సరే మనము కన్విన్స్ చేయొచ్చు అన్నమాట గాంధీ గారు చెప్పారు. సో లవ్ ఈజ్ ది కీ టు లీడ్ అవర్ లైఫ్. సో ఎవ్రీ పర్సన్, ఇఫ్ యూ హ్యావ్ 2 keys, one is love, second is అహింస. వారి స్థానంలో వారు ఏ పని చేసినా, ఇక్కడ ఉన్నా ఈ 2 ప్రిన్సిపల్స్ పెట్టుకొని ఉంటే వారి సొసైటీ కానీ, తర్వాత వారి యొక్క స్టేట్ కానీ, నేషన్ కానీ, ప్రపంచమే కానీ చక్కటి మార్గంలో పయనిస్తుందని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. గాంధీ విలువలు చాలామంది సమాజంలో మర్చిపోవడం జరుగుతుంది. కొంతమంది ఎగతాళి కూడా చేయడం జరుగుతుంది. చాలా బాధ అనిపిస్తుంది. గాంధీ ప్రాక్టికల్ మాంక్. మనం వ్యాస మహర్షిని, పతంజలి మహర్షిని చూడలే, కానీ ఒక మహర్షి ఎట్లా ఉంటాడు ప్రాక్టికల్గా. మహర్షి వాళ్ళు కనీసం వాళ్ళు ఆధ్యాత్మికంగా చెప్పచ్చు, కానీ ఆధ్యాత్మికాన్ని రాజకీయానికి అప్లికేషన్ చేసినటువంటి వ్యక్తి గాంధీ అని, ప్రాగ్మాటిక్ ఫిలాసఫీని ఫాలో అయిన వ్యక్తి గాంధీ అని మనం పరిగణించాలి. మన భారతదేశానికి స్వాతంత్రం ఇప్పించింది గాంధీ. రూల్ ఆఫ్ లా, భారతదేశానికి చట్టాన్ని ఇప్పించింది, కాన్స్టిట్యూషన్ లాను డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఉన్నది అంబేద్కర్. అందుకే ఇద్దరిని కలిపి నేను గీతార్థని పెట్టినాను. గాంధీయన్ ఇంట్యూటివ్ ఇంక్లూజివ్ థాట్ అండ్ యాక్ట్ ఆఫ్ అంబేద్కర్ ఫర్ రియల్ డెవలప్మెంట్, ఆ రియల్ డెమోక్రసీ, గీతార్థ్. మరి రేపు వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికలలో తెలంగాణలో ముఖ్యంగా గ్రామాన గాంధీ విలువలు ఉన్నటువంటి వారే సర్పంచ్గా ఎన్నుకోవాలని కోరుకుంటూ ఆయా గ్రామస్తులను నేను విన్నపిస్తున్నా. నేను ఈ యొక్క ఎలక్షన్స్లో కొన్ని విలేజ్లో మా గీతార్థ్ తరఫున కన్విన్స్ చేసుకుంటూ, అంటే కన్వెన్షన్ అనే నేను యూజ్ చేస్తలేను, కన్విన్స్ చేసుకుంటూ ప్రజలకు అప్పీల్ చేసి, మీ గ్రామంలో మీ సర్పంచ్ని, ఒక గాంధీ విలువలు ఉన్నటువంటి వ్యక్తిని, దేశభక్తి అంటే గ్రామ భక్తిని స్టార్ట్ అవుతుంది. దేశం అంటే గ్రామం అని చెప్పాడు. ఆత్మ ఇక్కడ దేశం యొక్క ఆత్మ గ్రామం అని గాంధీ చెప్పిన విషయంగా గ్రామం నుంచి స్టార్ట్ కావాలి గాంధీ విలువలు. తద్వారా మండలము, జిల్లా, స్టేటు, నేషన్కు ఒక బ్యూటిఫుల్ డెమోక్రసీ విలువలైనటువంటి వ్యక్తులు ఎన్నుకోబడాలని కోరుకుంటూ గీతార్థ్ తరఫున ఈ రోజు నుంచి మరొకసారి సరైన సమయంలో గ్రామస్తులకు కలిసి విన్నపించుకొని వచ్చే ఎలక్షన్స్లో గ్రామస్తులందరూ కూడా, తెలంగాణ గ్రామస్తులందరూ కూడా వారి సర్పంచులను గాంధీ విలువలు కలిగిన వ్యక్తిని, ఓట్ బయింగ్ లేకుండా, అంటే డబ్బుకు నోటు అమ్ముకోకుండా, లిక్కర్కు డబ్బుకు అమ్ముకోకుండా నిజమైన మనస్ఫూర్తిగా ఓటు వేసి తమ ప్రతినిధులను, గ్రామ సేవకులను నాయకులుగా ఎన్నుకోవాలని కోరుతూ గీతార్థ్ తరఫున తిరుమల నుంచి మీకు శుభాకాంక్షలు తెలుపుతూ దసరా శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలందరికీ తెలుపుతున్నాను. అంటే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకు దుర్గా మాత భక్తులు చాలా మంది ఉంటారు. వారికి కూడా దసరా శుభాకాంక్షలు చెప్తూ గీతార్థ్ తరఫున వందనాలు చెప్తున్నాను తిరుమల నుంచి. జై శ్రీనివాస.